వీళ్ళెప్పుడు గొడవ పడ్డమే. ఏముంది ఇందులో? వీళ్ళకి చూపిద్దాం. అమ్మగారు, పెద్దమ్మగారు, పెద్దమ్మగారు, అమ్మగారు, అమ్మగారు, అమ్మగారు. అయినా నాకెందుకు? వీళ్ళు కొట్టుకోవడం మొదలు పెడితే కట్టుకున్న మొగున్నే లెక్క చేయరు. ఇంకా ఇదెంత? ఇది శామ్ పాస్పోర్ట్. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? పోయిందని చెప్పి కంగారు పడుతుంది. థ్యాంక్ గాడ్ ఇది ఎవరు చూడలేదు. ప్రస్తుతానికి ఇది నా దగ్గరే ఉంచాలి. బాబు వింటున్నారా? ఇది మన స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఫైల్. దీంట్లో అన్నీ కూడా వివరాలన్నీ దీంట్లోనే ఉన్నాయి. బాబు చెప్పండి కోటేశ్వరరావు గారు. మన బిజినెస్ సంబంధించిన అన్ని ఫైల్స్ చూపించాను బాబు. అలాగే డీటెయిల్స్ కూడా చెప్పారు. చెప్పారా? అదేంటి బాబు ఇంతసేపు చెప్పింది అవే కదా? ఎస్ ఎస్ ఓకే, మీరు వెళ్ళండి, నేను ఫైల్ స్టడీ చేస్తాను. అలాగే బాబు. శామ్ ఏం చేస్తూ ఉంటుంది? ఓసారి ఫోన్ చేస్తే. హలో శామ్. శామ్, వీడికి శామ్తో ఏంటి మాటలు? ఆఫీస్కి వెళ్ళి తెగ కష్టపడిపోతానని వెళ్ళినవాడు ఆ పని చూసుకోక శామ్ కోసం ఫోన్ చేయడం ఏంటి? మాట్లాడవేంటి? పిన్ని శామ్లో ఎలా మాట్లాడగలుగుతుంది నాయనా? పిన్ని నువ్వా? ఫోన్ చేసి అసలు ముందు ఎవరు మాట్లాడుతున్నారు కనుక్కొని అప్పుడు మాట్లాడాలి. సారీ పిన్ని. ఇలా ఉంటే నువ్వు ఆఫీస్లో పనేం చేస్తావు నాయనా?
ఒకసారి శామ్ని పిలుస్తావా పిన్ని? లేదు. ఎక్కడికి వెళ్ళింది? తను ఎక్కడికి వెళ్తే నీకెందుకురా? ఊరికే అడిగాను పిన్ని. ఇంతకి తను ఎక్కడికి వెళ్ళింది పిన్ని? ఎలా ఉడుతున్నాడు చూడు, అన్ని ఉడికే కావాలి. సూర్యతో సరదాగా అలా అలా బయటికి వెళ్ళింది. బయటికంటే ఎక్కడికి వెళ్ళారు? అబ్బా, వాళ్ళేదో ఆనందంగా సంతోషంగా చెట్టా పట్టాలేసుకుని సరదాగా వెళ్తే ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు అని అడుగుతావేంట్రా? బుద్ధి లేకుండా అసలు. చంద్ర, మరేం లేదురా. శామ్ బయటికెళ్ళింది, డ్రైవర్ రాలేదురా. అందుకని అత్త సూర్యని తీసుకెళ్ళమంటే శామ్ సూర్యతో వెళ్లాల్సి వచ్చింది. అంతే. సరదానా పాడా? అవునా? అవునరా. మీ పిన్ని పాపం ఏదేదో అలా ఊహించుకుంది, అంతకు మించి ఏం లేదు. చంద్ర, నీకో మాట చెప్పాలి, కానీ దానికంటే ముందు ఒక్క నిమిషం ఉండు. ఏంటమ్మా? ఏం లేదురా. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. నువ్వు అర్జెంట్గా డైమండ్ ఫ్యాక్టరీకి వెళ్ళి ఒక మంచిది బాగా ఖరీదైంది డైమండ్ ఉంగరం తీసుకొచ్చి శామ్కి బహుమతిగా ఇవ్వాలి. అది చూసి శామ్తో పాటు ఇంట్లో అందరూ ఆశ్చర్యపోవాలి. గట్టిగా చెప్పాలంటే కుళ్ళుకోవాలి. అలా ఉండాలి. శామ్ అయితే ఆనందంతో పొంగిపోయి ఎగిరి గంతులేయాలి. సరేనా? అమ్మా, నువ్వు నాకు చెప్పావు కదా, ఇక నాకు ఆ విషయం వదిలే. అమ్మయ్యా, ఇప్పుడు నాకు నిశ్చింతగా ఉంది. ఇదిగో, నువ్వు ఆ పని మీదే ఉండు. ఉంటాను. సరే, ఉంటా. శామ్, వినపడిందా? ఐఎమ్ నాట్ డెఫ్. అలా సైలెంట్ గా కూర్చుంటే ఎలా? ఎక్కడికి వెళ్ళాలో చెప్పాలి కదా. ఈ మాట కార్ స్టార్ట్ చేసే ముందు అడగాలి. ఓకే, ఇప్పుడు చెప్పొచ్చు కదా. హైవే మీదకెళ్ళు. హైవే మీదకా? అక్కడేం పని? హైదరాబాద్కి వెళ్ళాలంటే హైవే మీద నుంచే కదా వెళ్ళాలి. వాట్? హైదరాబాద్కా? ఎందుకంత షాక్ అవుతున్నావు? హైదరాబాద్కి ఎందుకా అని. నేను బయలుదేరింది హైదరాబాద్కి. అలా అయితే క్యాబ్ బుక్ చేసుకోవడం ఎందుకు? ఏ, క్యాబ్ లో వెళ్ళకూడదా? అలా అని రూల్ ఉందా? అంత లాంగ్ జర్నీకి ఎవ్వరూ క్యాబ్ లో వెళ్లరు. నేను వెళ్ళేదాన్ని. హే, అసలు హైదరాబాద్కి వెళ్ళాలని ముందే ఒక మాట చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పాలి? నేనేమన్నా నిన్ను తీసుకెళ్ళమన్నానా? నేను బ్యాగ్ తో బయలుదేరినప్పుడు నీకు డౌట్ రావాలి కదా. అది కాదు శామ్, ముందే చెప్తే నేను కూడా జత బట్టలు తీసుకొచ్చుకునేవాడు కదా. దట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. ఇలాగే వస్తావా అని అడిగానుగా. అంతేకాదు, పెద్ద స్టైల్ కొడుతూ ఐఎమ్ గుడ్ అన్నావు కదా, అందుకే నేను చెప్పలేదు. ఇప్పటికైనా నో ప్రాబ్లం, నేను వేరే వెహికల్ ఏర్పాటు చేసుకుంటాను. యూ కెన్ గో బ్యాక్. నో నో నో, నాట్ నెసరీ. అక్కడే ఇంకో పేరు కొనుక్కుంటానులే. వెళ్దాం. Have it. No thanks. అవును, నీకు చాలా వర్క్స్ ఉన్నాయని చంద్రతో చెప్పి నాతో ఎలా వస్తున్నావు? You want truth?
నీతో కాసేపైనా టైం స్పెండ్ చేయొచ్చని. జస్ట్ ఊరికే అలా చెప్పాను. కూల్, యూ బీ కూల్. ఏంటి కోపమా? ఎలాగూ కోపం వచ్చింది కాబట్టి ఇంకో విషయం కూడా చెప్పనా? నువ్వు నాతో తప్ప ఇంకో కారులో వెళ్ళకూడదని వెళ్ళకూడదని మన కార్ డ్రైవర్స్ అందరికీ నేనే లీవ్ ఇచ్చి పంపిస్తాను. ఐ మీన్ హాలిడేస్ ఇచ్చి పంపించేశాను. హే 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 శామ్, ఏంటి ఇలా పోసావు? నాకు ఇంకో డ్రెస్ కూడా లేదని తెలుసు కదా. గో టు హెల్. మరీ ఇంత కోపం అయితే ఎలా? స్టాప్ స్టాప్ స్టాప్. నేను ఆపమంది కార్ కాదు, తమరి నోరు. నేను కారు అనుకున్నానులే. అవునమ్మా, నువ్వు మాత్రమే ఇలా ఉంటావా? అమెరికాలో అందరూ ఇలానే ఉంటారా? విల్ యు స్టాప్ ప్లీజ్? ఈసారి ఏంటి, నోరా కారా? కాదు, కారు. నేను 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 క్యాబ్ క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోతాను. నానమ్మకేం చెప్తావు? బ్లాక్ మెయిలా? కాదు, హౌరా మెయిల్ కంటే స్పీడ్. నువ్వు వెళ్ళి అడుగుతావా, నేను అడిగినా? వాట్ డు యు మీన్? ఇందులో మీనే ఉంది. నేను వెళ్ళి డూప్లికేట్ పాస్పోర్ట్ కావాలంటే ఏం చేయాలని అడుగుతాను. ఏ నేను అడగలేనా? దెన్ గో అండ్ ఆస్క్, ఐ విల్ వెయిట్ హియర్. యు గో అండ్ ఆస్క్. నువ్వే వెళ్తానన్నావుగా. నీకు ఇష్టం లేదంటే చెప్పు. నో, నేను అలా అంటలేదు. ఓకే, నేనే వెళ్ళి అడుగుతాను. నీకు చాలా తెక్కుంది. వాట్? హే హే స్టాప్. మళ్ళీ ఏంటి? ఇప్పుడేంటి అంటున్నావు? నేనేం అనలేదే. లేదు, ఏదో అన్నావు. అమ్మా తల్లి, ఏమీ అనలేదు. ఓకే, ఎగేసుకుంటూ వస్తారు ఫ్లైట్ ఎక్కి. ఇలా కంట్రోల్లో పెట్టకపోతే జెంట్స్ మరీ పోజు కొడతారు. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే, థ్యాంక్ యూ. Excuse me. వాట్? Can I ask you a question? షూర్. Which perfume you use? I love it. యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఎ పర్ఫ్యూమ్. What? You just said it's not a perfume. ఇట్స్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ మై గర్ల్ ఫ్రెండ్. Gifted by your girlfriend? I didn't get you. షీ త్రూ కూల్ డ్రింక్ ఆన్ మై షర్ట్. యాక్చువల్లీ ఇట్స్ ఎ సాఫ్ట్ డ్రింక్. Is she your girl? Okay, best of luck. Thank you. యు వెల్కమ్. Hey, Surya, agu. ఏంటి? What was she asking you? నథింగ్. No, ఏదో ఉంది. గర్ల్ ఫ్రెండ్ అంటుందేంటి? అదేం లేదమ్మా. నేను విన్నాను. ఓకే, విన్నావు కదా, ఇంకేంటి పద. అంటే తనకేం చెప్పావు? నేను నీ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పావా? అది ఐ నో నేను నీ గర్ల్ ఫ్రెండ్ అని నువ్వు చెప్పావు. కమాన్, టెల్ మీ ద ట్రూత్. కమాన్, చెప్పు. ఏయ్ సూర్య, ఆగు. స్టాప్. ఏంటి అడుగుతుంటే ఆన్సర్ చెప్పకుండా వచ్చేస్తావేంటి? కమాన్,
చెప్పు, ఏం చెప్పావు లోపల? తర్వాత చెప్తాను రామ్మా. ఏ సూర్య, సూర్య! కదా ఇక్కడ ఆపావేంటి? కుదిరితే కప్ కాఫీ అన్నారు కదా, మనం కూడా కప్ కాఫీ తాగుదాం. ఐ డోంట్ వాంట్. బట్ ఐ వాంట్. డ్రైవ్ చేస్తున్నాను కదా, పైగా లాంగ్ జర్నీ, నాకు అసలు రిలీఫ్ కావాలి కదా. సో ఏయ్ ఛీ! చేదు కాఫీ. యూ ప్లీజ్ క్యారీ ఆన్, తాగండి. కాఫీ తాగాలనుకోవడం తప్పు కాదు, బట్ మరి ఏది తప్పు? కరెక్ట్ గా ఇదే కాఫీ షాప్ కి రావడంలో నీ ఉద్దేశం ఏంటి? నథింగ్. నో, సంథింగ్ ఇస్ దేర్. అంటే ఒకసారి మనిద్దరం ఇదే కాఫీ షాప్ కి వచ్చాం కాబట్టి మళ్ళీ ఇక్కడికి వస్తే ఆ మెమరీస్ ని గుర్తు చేసుకోవచ్చానా? యు మీన్ వాట్? స్వీట్ మెమరీస్? నో, ఓన్లీ మెమరీస్. మెమరీస్ గుర్తొస్తే నా హార్ట్ మెల్ట్ అవుతుందని, ఆటోమేటిక్ గా నా ప్రెసెంట్ ఒపీనియన్ చేంజ్ అవుతుందని నీ ప్లాన్ కదూ? అబ్బా, మేధావి కనిపెట్టేసింది. అందుకే నువ్వు వాంటెడ్లీ ఇక్కడికి తీసుకొచ్చావు. నాకు తెలుసు, నాకు బాగా తెలుసు, ఇదంతా నేను మారాలని నీ ప్లాన్. అదే జరిగితే మంచిదే కదా. వాట్? ఏ లేదు. కమ్ కమ్ కమ్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎక్స్క్యూజ్ మీ మేడం. ఏంటి సార్, పడేశారా పడిపోయారా? పడేద్దాం అనుకున్నాను, తనే పడిపోయింది. ఆర్డర్ చెప్పండి సార్. డబుల్ స్ట్రాంగ్ గా, హాట్ గా, పొగలు కక్కుతూ 2 కాఫీ తీసుకురా. అలాగే సార్. సింపుల్ గా కాఫీ అని ఆర్డర్ ఇవ్వచ్చు కదా. అంత డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మరి ఆర్డర్ ఇవ్వడం ఎందుకు? అదేంటి
కాఫీ ఎలా ఉండాలో చెప్పాలి కదా. నో అది కాదు, వేరేది ఉంది. వేరేనా? ఎస్, ఏంటది? నాకు ఎలాంటి ఫ్లేవర్ ఇష్టమో ఇంకా గుర్తుందని నాకు తెలియజేయడం కోసం. ఓ నో, డోంట్ బ్లఫ్. నాకు ఇష్టమైన కాఫీ తెప్పించి నన్ను కూల్ చేయాలని నీ ప్లాన్. ఆ కాఫీ తాగి నేను ఐస్లా కరిగిపోతానని నీ ఆలోచన. నో వే. కాఫీ నాకు ఇష్టమైన పద్ధతిలో చేయమని నా కోసం ఆర్డర్ చేయించుకున్నాను. ఇలాంటి స్టోరీస్ చాలా విన్నాను. ఇంత చిన్న వయసులోనా? వాట్? ఏమి లేదు, నో, ఏదో అన్నావ్. ఏమి లేదంటున్నాను కదా. అన్నావ్, చెప్తావా చెప్పవా? కమాన్ టెల్ మీ. చెప్పు. ఏం లేదులే.